నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. మరి గత కొద్ది రోజులుగా ఏదైతే మనకి న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఒక దళిత మహిళ మీద పోలీసులు అతి క్రూరంగా బిహేవ్ చేసి అర్ధరాత్రి 9 నుంచి మిడ్‌నైట్ 2:00 వరకు తన మీద దాడి చేస్తానే ఉన్నారని చెప్పి, తన ఒక్కదాని మీద కాదు, లైక్ వాళ్ళ హస్బెండ్ మీద కూడా అండ్ అలాగే వాళ్ళ బాబు మీద కూడా చేస్తున్నారని చెప్పేసి గత కొద్ది రోజులుగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ప్రెజెంట్ మనం ఆ మహిళ ఏదైతే ఇల్లుందో ఆ ఇంటి దగ్గరికొచ్చాము. మరి ఈ ఇంటి దగ్గరనే ఇక్కడనే బంగారం అనేది ఆవిడ దాచింది అని చెప్పేసి ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి కనిపిస్తుంది కదా! ఇదే వాళ్ళ ఇల్లనమాట. సో, మరి ఇక్కడ అసలు ఏం జరిగింది మనము ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళ వెర్షన్ కూడా వినడం జరిగింది. మరి వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే వాళ్ళ బంగారం 24థ్‌న అయితే కనిపించకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో, ఆ తర్వాత వాళ్ళు ఒకరోజు మార్నింగ్ 5:30 ఆ టైంలో అనుకుంటా అక్కడ టెర్రస్ పైన వాళ్ళ హౌస్ గూడా ఇక్కడనే అపోజిట్‌లోనే ఉందనమాట. ఈ బ్యాక్ సైడ్ ఒకసారి అది కూడా చూద్దాం రండి. సో, వాళ్ళు అదేంటి అంటే లైక్ మార్నింగ్ 5:30 టైంలో తను ఒక బండ దగ్గర బంగారం దాయడం జరిగింది. సో, దాన్ని మేము చూసాము. సో, అది బంగారమో కాదో తెలియదు కానీ తను కొంచెం బిత్తర చూపులతో అట్లా దాయడం జరిగిందని చెప్పేసి అంటుంది. మరి ఆ బంగారం అయితే ఇక్కడే పెట్టింది. వాళ్ళు చూసారు అని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళ హౌస్ కూడా ఇక్కడనే ఉందనమాట అపోజిట్‌లో. చూసారు. అందుకే మేము కంప్లెయింట్ ఇచ్చాము. అప్పటి వరకు మాకైతే ఎటువంటి డౌట్ లేదు ఆ అమ్మాయి మీద. సో, అట్లా ఆవిడ బిహేవ్ చేయడం వల్లనే మేము కంప్లెయింట్ ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే పోలీసులు కంప్లెయింట్ ఇచ్చాం గానీ, మేమైతే వాళ్ళు కొట్టిపించమని డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు. బట్ వాళ్ళైతే మేము వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. మరసలు ఏం జరిగింది? నిజాలు ఏంటి అని తెలియాలి అంటే కొంచెం ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అసలు పోలీసులు కూడా కొంచెం డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేయాలి. బట్ ఏదేమన్నా సరే పోలీసులు ఆడపిల్లని అట్లా కొట్టడం అయితే కరెక్ట్ కాదు. దట్ టూ నైట్ టైమ్‌లో ఇట్లా తీసుకువెళ్ళి చాలా క్రూరంగా కొట్టడం అనేది బట్టలు తీసి కూడా కొట్టారని చెప్పేసి చెప్తున్నారు. సో, దానికి సంబంధించి పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సస్పెండ్ చేయడం జరిగింది. మరసలు నిజాలు ఏంటి అనేది తెలియాలంటే పోలీసులైతే కొంచెం డీప్‌గా ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను. మరైతే పోలీసులైతే ఎంక్వైరీ చేయాలి. బట్ మనం ఈ లొకేషన్‌కొచ్చాం కాబట్టి ఒకసారి వాళ్ళని కూడా అడుగుదామా? అసలు బంగారం ఎక్కడ పోయింది? ఎలా పోయింది? అని చెప్పేసి. నమస్తే అండి. సో, బంగారం మీరు పోవడం ఎప్పుడు చూసారు? ఏ టైంలో? మేమెవరం చూడలేదు మేడం. మా హ్మ్. పిల్లలొచ్చిర్రు 4:30కి. ఓకే. ఆ పిల్లలొచ్చిన తర్వాత లాక్ ఓపెన్ చేస్తే అది లోపలికెళ్ళి లాక్ పెట్టుందనమాట. హ్మ్. సో, లోపలికెళ్ళి లాక్ పెట్టుంటే వాళ్ళు వేరే ఇంట్లోకెళ్ళి దునికి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి లాక్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ ఓపెన్ అయి ఉన్నవి. బీరువా లాక్ కూడా బ్రేక్ అయిపోయి దాంట్లో నుంచి అన్ని వస్తువులు తీయబడి ఉన్నాయి. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? నేను క్లినిక్‌లో ఉన్నా మేడం. క్లినిక్‌లో ఉన్నారు. క్లినిక్ అంటే ఇంట్లో అందరూ అక్కడ ఇంకెవరు లేరా? ఎవరు లేరు. హ్మ్. సో, ఫస్ట్ రావడమే పిల్లలొచ్చిర్రనమాట. సో, హుహుహుహు. వాళ్ళే లాక్ ఓపెన్ చేసిర్రు. వాళ్ళే చూసిర్రు. హ్మ్. సో, నాకు కాల్ చేయగానే నేను వెంటనే రావడం, వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. హుహుహు. ఒకసారి లోపలికెళ్ళి చూపిస్తారా ఎక్కడ బంగారం ఉంది అనేది? సో, మరి చూసారు కదా! వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చాము. సో, మరి ఈ ఇల్లే ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో పోలీసులకి ఆ హౌస్ ఇదే అన్నమాట. ఎక్కడ బీరువా మీది? ఆహా! ఇక్కడ వచ్చేసిందా? ఇక్కడ ఉన్నాయి. మరి చూసుకుంటే ఈ బీరువా దగ్గరనే పగలగొట్టిందా ఇది? ఇక్కడైతే కెమికల్ పోసి లాక్ ఓపెన్ ఓకే. చేసి కెమికల్ పోసి మరి లాక్ ఓపెన్ చేశారంటే, మరి వాళ్ళకి ఈ దొంగతనం కోసం ఐడియానే ఉండుంటుంది. అసలెలా చేశారు ఏంటి అని చెప్పేసి. సో, అది కెమికలా ఏందనేది తెలీదు గానీ, బిఫోర్ హ్మ్. అయితే లేదు మేడం. ఇలాగే ఉండే బిఫోరు. హుహుహు. సో, ఇది దొంగతనం జరిగిన తర్వాత ఇలా అయింది. ఈ వాటర్ మార్క్ అనేది ఆ కెమికలా? అది ఏందనేది తెలీదు. మాకు కూడా తెలీదు. హుహు. పోలీసులు కూడా ఐడెంటిఫై చేయలేదు వాళ్ళు. హుహుహుహు. సో, ఇది లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇది బ్రేక్ చేశారు. ఓకే. ఓకే. కంప్లీట్‌గా బ్రేక్ చేసినట్టయితే ఇది ఉంది. ఇది బ్రేక్ చేశారు. హుహుహుహు. మరి ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకునే ప్రయత్నం చేయలేదా? తీసుకున్నారు మేడం. హుహు. ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళిర్రు. మరి చెక్ చేసారా? సో, ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకెళ్ళిర్రు. హ్మ్. సో, ఆ ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో సునీతకి ఆ ఫింగర్ ప్రింట్స్‌కి మ్యాచ్ చేశారా? చేయలేదని మనకు తెలీదు. హ్మ్. కానీ 90% అది ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకెళ్ళిర్రు. తీసుకెళ్లారు. ఖచ్చితంగా. ఆ! మరి దాని రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదంటారా? ఆ రిపోర్ట్స్ వచ్చినాయో రాలేదో మనకి ఇన్ఫర్మేషన్ లేదు మేడం. డిపార్ట్‌మెంట్ వాళ్ళకి తెలిసి ఉండాలి. డోర్ ఎక్కడి నుంచి బ్యాక్ సైడ్ ఓపెన్ చేశారన్నారు గదా! సో, యాక్చువల్‌గా పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ దొంగోళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఉంటే, సో, ఈ వేలో ఎంటర్ కావాలి. హ్మ్. సో, ఈ వేలో ఎంటర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అది ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ చిలుకులు గానీ, ఇలాంటివి గానీ బ్రేక్ అయిపోయి ఉండాలి ఖచ్చితంగా. హ్మ్. సో, ఇవి ఉన్నాయి కదా మేడం! ఓకే. ఇవైతే బ్రేక్ అయిపోయి ఉండాలి. హ్మ్. సో, అక్కడ గేట్ ఉంది కదా! గేట్ నుంచి ఎంటర్ అయ్యేదన్నమాట. ఓకే. మరి అట్లా ఎంటర్ అవ్వడం ఎవరు చూడలేదంటారా?
అంటే ఇది బ్యాక్ సైడ్ ఉంది. ఇంకొకటి ఓకే. ఇప్పుడు ఇంత నీట్‌గా లేదనమాట దొంగతనం జరిగినప్పుడు. ఓకే. సో, ఓకే. ఇది జరిగిన తర్వాత వీళ్ళిక్కడ కవర్ చేసిర్రని తెలిసిన తర్వాత ఇక్కడ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఆ కౌన్సిలరు ఇది మొత్తం క్లీన్ చేపిచ్చి ఒకవేళ ఇక్కడ ఇట్లా గట్ట ఎవరైనా ఏసిపోయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతోటి అదంతా క్లీన్‌గా, నీట్‌గా ఇది చేపియడం జరిగింది. సో, హ్మ్. అంతకంటే ముందు అంతా అది చిత్తు చెదారం అంతా చెట్లుండే ఇంతింతెత్తు. ఓకే. ఓకే. దాంట్లో ఒక మనిషి నిలబడ్డా గాని అది కనపడకుండా ఉన్నట్లు మొత్తం చెట్లుండే ఇక్కడ. ఇప్పుడు తీసేసారు. ఇప్పుడు తీసేసినందుకు నీట్‌గా కనిపిస్తుంది. అప్పుడు మొత్తం అంతా చెట్లే ఉండే. ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఒక మనిషి అక్కడ వెళ్తుంటుంటే కూడా క్లియర్‌గా మనకు ఆ మనిషి గురించి కనపడదు. హ్మ్. అక్కడ చెట్లు ఎట్లయితే ఉన్నాయో గుబురు హ్మ్. గుబురుగా సో, ఆ విధంగా ఉండేనమాట ఏరియా అంతా. ఓకే. హ్మ్. మరి మొత్తానికైతే పోలీసులు ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇట్లా ఆడపిల్లని తీసుకెళ్ళి కొట్టడం అనేది మిస్టేక్. ఎందుకంటే వాళ్ళు అన్ని ఆధారాలు తీసుకున్నారు కాబట్టి, ఆ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత ఆ ఫర్దర్ స్టెప్ ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవి చేస్తే కొంచెం ఒక ఆర్డర్‌లో వెళ్ళేది. బట్ ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే, అసలు ఇది ఏది దేనికి డైవర్ట్ అవుతుంది? అసలు అదేది దేనికి ముడిపడుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇవతల వీళ్ళది తప్పనలేము, అవతల వాళ్ళది తప్పనలేము. సో, ఏదేమన్నా సరే కొంచెం దీన్ని డెప్త్‌గా ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ షాన్వి.